ఇక నెక్స్ట్ మనం చూస్తే భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సింగరేణి పరిధిలో చెట్లు కట్టింగ్కు వెళ్లిన మున్సిపల్ కార్మికుడు బెళ్లెం రాజయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే రాజయ్య మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు రాజయ్య మృతదేహంతో కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అంతమంది కార్మికులు ఉంటే రాజయ్య ఒక్కడినే చెట్టు కట్టింగ్కు పంపించడం ఏంటని నిరసన చేపట్టారు. వాళ్ళంతా కూడా రాజయ్య మృతికి గల కారణాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆందోళనపై అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మృతదేహంతో కలెక్టర్లోకి ఒక్కసారిగా దూసుకువెళ్లారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మొత్తానికి ఇటు భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇటు చెట్టు నరకడానికి కేవలం ఆ కార్మికుడిని మాత్రమే ఎందుకు పంపించారు అంటూ కూడా అక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నట్టు అర్థమవుతోంది. అసలు కలెక్టరేట్ నుండి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అధికారులు ఏమంటున్నారు? ప్రెజెంట్ సిచ్యువేషన్ సద్దుమణిగిందా? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే ఆ డెడ్ బాడీతో పాటు కలెక్టరేట్ లోకి తీసుకెళ్లినటువంటి ఆ మృతుని బంధువులు, తనకు సంబంధించినటువంటి కాలనీ వాసులు, సహచర మున్సిపల్ సిబ్బందిని అంతా కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కి అయితే తరలించారు. ఇక నిన్నటి నుండి కూడా ఈ సింగరేణికి ఏరియా అయినటువంటి కృష్ణ కాలనీలో అక్కడ పని చేయడానికి వాస్తవానికి అంతా సింగరేణి సంబంధించిన పారిశుద్ధ సిబ్బంది, అక్కడ శానిటైజేషన్ సిబ్బంది అక్కడ వర్క్ చేసుకోవాలి. కానీ మున్సిపల్ కి సంబంధించినటువంటి సిబ్బందిని అక్కడికి పంపడానికి వీల్లేదు. తను కూడా రామయ్య కూడా తనను వెళ్లాలని అధికారులు చెప్పడంతో నేను ఆ పని చేయలేను, నాకు చెట్లు నరకడం రాదని కూడా చెప్పి తను వెళ్ళాలని చెప్పాడు. అయినా కూడా బలవంతంగా మున్సిపల్ అధికారులు తనను వెళ్ళాలి, లేకుంటే ఆబ్సెంట్ వేస్తామంటూ బెదిరించడంతో విధిలేని పరిస్థితుల్లో ఒక్కడే వెళ్ళాడు. తనకు సాయంగా మరొకరిని పంపించాలని చెప్పినా కూడా ఒంటరిగా వెళ్లి పని చేయాలని చెప్పడంతో ఆయన వెళ్లి అక్కడ చెట్టు నరుకుతుండగా కుప్పగూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకొచ్చాక తను చనిపోయాడంటూ కూడా వైద్యులు ధృవీకరించారు. దీంతో అసలు కావాలని తనను అక్కడికి పంపించారు, కావాలని తన ప్రాణాలు తీసనేటువంటి ఆవేదనతో తోటి సిబ్బంది, తన కుటుంబ సభ్యులంతా కూడా కలెక్టరేట్ కి ఆ డెడ్ బాడీతో పాటు తెచ్చుకొని వచ్చారు. అయితే దీంతో స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కలెక్టర్ ఫిర్యాదు చేయడం, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారు. కావాలనే రామయ్యను పుట్టన పెట్టుకున్నారు, న్యాయం జరగాలంటూ వాళ్ళు నినాదాలు చేయడంతో చివరకు వాళ్ళను అడ్డుకోలేని పరిస్థితి లోపల లాఠీచార్జ్ చేశారు. దాదాపు 8 మందికి పైగా అక్కడ గాయాలైన సిచ్యువేషన్. అయితే మున్సిపల్ పరిధిలో భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి గతం నుంచి కూడా చాలా అధికారులపై ఆరోపణలున్నాయి. గతంలో టీపీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ దొరికారు. మొత్తంగా మున్సిపాలిటీ లోపల పాలన గాడి తప్పడం, ఇట్లాంటి అసలు సిబ్బందిని పంపించిన చోటికి పంపించడము, కొన్ని చాలా సార్లు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా అధికారుల పాత్ర ఉంది. అసలు మున్సిపాలిటీ ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. కానీ చివరకు ప్రాణాలు తీసే వరకు కూడా వచ్చిందంటూ కూడా బాధితులంతా కూడా ముక్త కంఠంతో రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతాము, రామయ్యను అసలు ఎవరు పంపించారు, నిజంగా మున్సిపాలిటీ సిబ్బందికి కృష్ణ కాలనీ సింగరేణి ఏరియాలో పనిచేసేటువంటి అవసరం ఉందా లేదా అని పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. కానీ అప్పనంగా ప్రాణం పోయిన తర్వాత మీరు ఏం చేసినా ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారంటూ కూడా అక్కడ బాధితులు వాపోతున్న సిచ్యువేషన్. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ కలెక్టర్ ఆదేశించారు. ఇక దీనిపై విచారణ తర్వాత అధికారులు నిజంగా తనను కావాలని రామయ్యను పంపించారా, లేకుంటే అక్కడ ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయారనే దానిపై పూర్తి వివరాలు కూడా ఎంక్వైరీ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వేణు. మొత్తానికి మనం చూస్తున్నాము ఇక్కడ చెట్టు నరకడానికి కేవలం తనని మాత్రమే ఎందుకు పంపించారు అనే కోణంలో ఇటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కలెక్టరేట్ లోపలికి దూసుకువెళ్లే ప్రయత్నం అయితే చేశారు వాళ్ళంతా కూడా.